హాయ్ అందరికి. ఈ సంక్రాంతికి రాబోతున్న మన తలపతి విజయ్ గారి లాస్ట్ మూవీ అయిన జననాయకన్ జనవరి 19 థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా. బట్ ఈ మూవీ పోస్ట్పోన్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ మూవీ యొక్క సెన్సార్ సర్టిఫికేట్ అనేది ఇంకా ఈ మూవీ టీంకి ఇవ్వలేదు. ఒకవేళ ప్రింట్ పంపించలేదా అంటే ఈ జననాయకన్ మూవీ యొక్క ప్రింట్ని December 10th మూవీ వాళ్ళు సెన్సార్ ఆఫీస్కి పంపించేశారు. వాళ్ళు కూడా మూవీ చూసి కొన్ని చేంజెస్ చేయమన్నారు. సరే అని చెప్పి మూవీ టీం కూడా వాళ్ళు ఏం చేంజెస్ చేయమన్నారో ఆ చేంజెస్ చేసి మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ కోసం పంపించారు. అలా మూవీ ప్రింట్ పంపించి 20 days అవుతున్నా కూడా సెన్సార్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు. మూవీ టీం వాళ్ళు కూడా సెన్సార్ వాళ్ళని అడిగినా పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. దీనివల్ల మూవీ టీం వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. ఇంకా కోర్టు కూడా January 7th 12:15 కోర్టులో హీరింగ్ ఇచ్చారు. ఈ కోర్టు హీరింగ్ డీటెయిలింగ్ అనేది మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా వేసాను చూడండి. ఈ సెన్సార్ ప్రాబ్లం వలన మూవీ టీం వాళ్ళు టికెట్స్ కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. తమిళనాడు అనే కాదు, మనకు కూడా ఇప్పటి వరకు టికెట్స్ అనేది బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. అంతేకాకుండా తమిళనాడులో తలపతి విజయ్ గారి ఫ్యాన్స్ ఆఫ్లైన్ టికెట్స్ కోసం థియేటర్ బయట ఎదురు చూస్తూ ఉంటున్నారు డైలీ టికెట్స్ కోసం. థియేటర్ వాళ్ళు ఏమో సెన్సర్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు, సో వచ్చాక బుకింగ్స్ ఓపెన్ చేస్తాం అని చెప్తున్నారు. ఈ పర్టికులర్ టికెట్స్ ఇష్యూ వీడియో అనేది ట్విట్టర్లో చూసా. అది నేను ఈ వీడియోలో అటాచ్ చేద్దాం అనుకున్నాను, కానీ అది నాకు మళ్ళీ వెతికితే దొరకలేదు. సరే ఇంకా దాన్ని వదిలేస్తే, విజయ్ తలపతి గారికి ఒక్క మూవీకే కదా ప్రాబ్లం వచ్చిందని అంటే కాదు, చాలా మూవీస్ ఉన్నాయి పాస్ట్లో. అందులో కొన్ని మూవీస్ చూసుకుంటే మెర్సెల్కి 1 day బిఫోర్ వచ్చింది సెన్సార్ సర్టిఫికేట్ అనేది. అంతేకాకుండా మూవీ లాస్ట్లో ట్యాక్స్ డైలాగ్స్ వలన అప్పుల్లో చాలా గొడవ అయింది. దానివల్ల తెలుగు వర్షన్ రిలీజ్ అవ్వడానికి 1 week టైం పట్టింది. ఆ ట్యాక్స్ డైలాగ్స్ అనేవి తమిళ్లో ఉన్నాయి, కానీ తెలుగు వర్షన్కి వచ్చేసరికి సెన్సార్ చేసి పడేశారు. ఇప్పటికీ మనం అదిరేందు మూవీ చూసుకుంటే మూవీ లాస్ట్లో ఒక 5 minutes సైలెంట్గా ఉంటుంది. మూవీ మొత్తం ఓన్లీ బీజిఎం ఒకటి రన్ అవుతూ ఉంటుంది అంతే బ్యాక్గ్రౌండ్లో. అంతేకాకుండా సర్కార్ రిలీజ్కి చాలా రచ్ అయింది. పొలిటికల్ డైలాగ్స్ వలన చాలా మందికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. దానివల్ల థియేటర్ దగ్గరకు వచ్చి కట్అవుట్స్ ని ఫ్లెక్స్ ని చింపేసి పడేశారు కింద. ఇంకా తుపాకీ కూడా చాలా రచ్చింది అప్పుల్లో, నాకు బాగా గుర్తు. ఇవే కాదు చాలా ఉన్నాయి. బట్ విజయ్ లాస్ట్ మూవీకి ఇంత ప్రాబ్లం అవుద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి సెన్సార్ రిపోర్ట్ ఇంకా రాలేదు, కానీ ట్విట్టర్లో అయితే ఏ సర్టిఫికేట్ ఇచ్చారని టాక్ నడుస్తుంది. ఇంకా ఈ మూవీ లెంత్ వచ్చేసి 3 hours 6 minutes ఉంటుంది. బట్ మూవీ రన్ టైం వచ్చేసి జస్ట్ 2 hours 46 minutes మాత్రమే. ఇది తలపతి గారి లాస్ట్ మూవీ కాబట్టి మిగతా 20 minutes తలపతి గారికి ట్రిబ్యూట్ కింద ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు థియేటర్లో అందరికీ. ఆ ట్రిబ్యూట్ వీడియో మన తెలుగు స్టేట్స్లో ఉంటుందా అంటే ఏమో మరి తెలీదు, చూడాలి. ఇంకా నాకు పర్సనల్గా అయితే భగవంత్ కేసరి అస్సలు నచ్చలేదు నాకు. అలాంటి మూవీని ఇప్పుడు విజయ్ గారు లాస్ట్ మూవీ కింద దింపుతున్నారు. ఏమనుకున్నారో మరి. ఇంకా నాకు విజయ్ గారి స్వాగ్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీలో స్టోరీ లేకపోయినా విజయ్ గారు తన స్వాగ్తో నడిపించేస్తారు మూవీ మొత్తం. మన తెలుగు మూవీ రీమేక్ అయినా కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి మూవీ మీద అయితే. ఓన్లీ ఫర్ విజయ్ తలపతి మూవీ మొత్తం మాస్ ఎలివేషన్స్తో వెళ్ళిపోతే పర్లేదు, ఇట్స్ ఓకే. బట్ అన్నెసెసరీగా సంబంధం లేకుండా సీన్స్ కానీ మూవీలో ల్యాగ్ చేయడం కానీ మామంతా క్యూట్ అనుకుని ఓవర్ యాక్షన్ చేస్తే అస్సలు నచ్చదు నాకు ఈ మూవీ. ఇంకా అంతేకాకుండా నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో ఇంకో విషయం తెలిసింది. జననాయకన్ రిలీజ్ ప్రాబ్లం వలన శివకార్తికేయన్ గారి మూవీ కూడా హోల్డ్లో పెట్టారంట. ఈ 2 మూవీస్ ప్రొడ్యూసర్స్ కూర్చొని ఒక డిసిషన్ తీసుకుని ఒక క్లారిటీ ఇస్తారు మనకి. జననాయకన్ 10th వస్తుందా లేదా పరాశక్తి వస్తుందా అని. ఒకవేళ జననాయకన్ కానీ 10th రిలీజ్ చేస్తే పరాశక్తి మూవీ టీం మాత్రం ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసుకుంటుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా ఇప్పటికైతే ఈ 2 మూవీస్ని హోల్డ్లో పెట్టారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఒకవేళ ఈ రోజు లేదా రేపటిలోపు సెన్సార్ రిపోర్ట్ వచ్చేస్తే ప్రాబ్లం లేదు, వీళ్ళు అనౌన్స్ చేసిన డేట్స్కి వచ్చేస్తారు ఇద్దరు. రాకపోతే మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.